లక్ష్మి నా మాట విను. లోపల రా. లోపలికి రాను. అనవసరంగా ఎందుకు కాల్ చేస్తాను? లోపలికి రా ప్లీజ్. నా మాట విను. లక్ష్మి అవసరం ఇప్పుడు. సత్య ప్లీజ్. సత్య ఏమైందిరా? ఏం లేదక్క, నువ్వు వెళ్ళి పడుకో. ఏమైంది లక్ష్మి? అంటే వాడంట. ఎందుకు వాడాలి? ఎందుకు వాడాలా? యాడ్లు చూడలేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు? గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీల్లో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్త అమ్మా. రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి? లక్ష్మి నేను నిన్ను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా. అని నేను చేయలేదు. మరి నాతో ఎందుకు వచ్చావు? ఆ ఊపిలో వచ్చేసా. నీలాగా నా వెంట ఎవరు పెళ్లి చేసుకుంటారని అడగలా. నువ్వు అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను. పారిపోదాం రా అంటే థ్రిల్ అనిపించింది, వచ్చేసా. నువ్వు నాలాగా క్రేజీగా లేపుకొచ్చేసావు. ఈ కాపురం ఎన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు? లక్ష్మి ఐ లవ్ యూ. అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా. లక్ష్మి నేను నీ ముగ్గుడిని, నీ మెళ్ళో తాళి కట్టాను. మనకు దాంతో అవసరం లేదు. తాళికి కాంపిటీషన్ పెట్టొద్దు. ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు. దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే ఐఎమ్ హ్యాపీ. అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ. Because I'm a bad girl. ఏంటి? నేను వినేది నిజమేనా? ఏం విన్నావు? తాళి తెంపేసిందా? అవును. తెంపేయడమేంటి? దానికేమన్నా పిచ్చి పట్టిందా? ఎంత ప్రేమించావు నువ్వు? నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావు. నీ వాల్యూ తెలుసా దానికి? అందరూ వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు. పోనీ సత్యదాన్ని పోనీ. దరిద్రం వదిలిపోయింది. ఒళ్ళు కొవ్వు పట్టింది దానికి. నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా? ఆగలేకపోతున్నావా? సుత్తి గుర్తొచ్చేస్తున్నాడా? దా ముగ్గురం కలిసి కాపురం చేద్దాం. దా దా. ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నావు, తర్వాత కట్టేసుకుంటావు. మొగుడు పెళ్ళాలన్నాక 100 జరుగుతాయి. అసలే వయసులో ఉన్నావు, ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది. టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో పో. అండి లైఫ్ లో ఉందనుకుంటామండి, అన్ని జరుగుతాయా? మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు, దొరకలేదు. ఆడి ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి. వీ హావ్ టు మూవ్ ఆన్ అండి, మూవ్ ఆన్. ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మిమ్మల్ని ఎక్కువ లవ్ చేస్తున్నాడేమో. మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా? ఎప్పుడు దబాంగ్ 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 అంటే అలా అప్పుడప్పుడు పీక్ అని కూడా చూడాలి కదా. ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివ్వండి. ఇప్పుడు వెళ్దామంటే తోడు కూడా ఎవరు లేరు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కమ్. ఎక్స్క్యూజ్ మీ, 2 tickets. ఎవత్రా అది? అంత బాగుంది. అదే నేను చెప్పాను కదరా జ్యోతిలక్ష్మి అని. అదే నాకు అది కావాలరా.
ఆడెవడో బుక్ చేసుకున్నట్టున్నాడు రా, వదిలే. ఏమందరా ప్రింట్అవుట్ తీస్తున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు, ఇవాళ అది నాకు కావాలి. ఈ రోజు కాడు బుక్ చేసుకున్నట్టున్నాడు రా, వదిలే. నువ్వేమైనా చెప్పు, దాన్ని అస్సలు వదలబుద్ధి కావడం లేదు. చూడు, దీనికి నువ్వెంత ఇచ్చావో తెలీదు. ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా, దాన్ని నాకు ఇచ్చి. చూడండి, మీరేదో పొరపాటు పడుతున్నారు. షీఈ్ మై వైఫ్. వైఫా? అది ఎవరి వైఫ్ కాదన్నా, అందరికి 5,000 ఎక్స్ట్రా ఇస్తా, దాన్ని వదిలేయి. ఏం రో పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే. ఏంటే నీకు పెళ్ళయిందా? ఏది తాలిబుట్టు చూపించు, చూపించవే, చూపించు. చల్ దిగువే, దిగు. డోంట్ టచ్ మై వైఫ్. సత్య వీడు కత్తి తీశాడు. వీడు నాకు వదిలే సత్య, ముందు వాడి సంగతి చూడు. సత్య నేను వీడిని పట్టుకున్నాను, నువ్వు వడతల విడికేసి కొట్టు. మళ్ళీ మళ్ళీ కొట్టు. ఏరియా మీది? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? అన్న కొట్టన్నా, కొట్టు కొట్టన్నా, కొట్టు కొట్టు. లక్ష్మి కామ్గా కూర్చో. అమ్మాయిలు నడిపిస్తారా? అన్నా ఆ బోట్ లో ఉన్న ఫోటోస్ వీళ్ళనేమో చూడు. అమ్మన ఎల్లారా, ఎన్నాళ్ళకు దొరికారా? దొంగతనాలు చేస్తారా మీరు? దొంగతనాలు చేస్తారా? అమ్మాయిలు నడిపిస్తారా? రై వీళ్ళని తీసుకెళ్లి లోపలేసి మొత్తం కక్కించండి రా. ఈ దొంగనాయాలని మా ఎస్ఐ గారి గుర్తుపట్టలేకపోయారు, మీరు బలి పట్టేశారండి. తీసుకోండి మేడం. నో థ్యాంక్స్. ఒకసారి రైడ్ లో నేను ఇదే పోలీస్ స్టేషన్ కి వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు. ఇప్పుడు అదే కానిస్టేబుల్ నన్ను మేడం అని పిలుస్తున్నాడు. పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా? ఇస్తారు, కానీ నీకే అది అర్థం కావట్లేదు. తాళి తెంచి పడేశావు. నువ్వు తెంచినా ఉంచినా నువ్వు నా దానివి. నీతోనే ఉంటా, నీతోనే చస్తా. నువ్వు నాతోనే చస్తావు. అయితే కట్టే. तेरा ओए, अरे तू हमेशा तेरा क्यों लिखता है? ठहरो ना। मेरा 15 हुआ था ना. अरे टेरू टेरू मैं बात करती हूँ. सरिगा छोड़. नहीं, पहले कभी देखो, पहले कभी देखो, हमेशा ये साला ऐसा ही करता है. ఇంకోసారి చూడ. समझाओ ना. హలో, దొరికిందా? లేదు సార్. లేదనే ఆన్సర్ ఏంట్రా? ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావురా. నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా? కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్. వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్త ఆన్సర్లు చెప్పకరా. ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు? నాకు వేరే అమ్మాయిలు దొరకనుకున్నావా? లాస్ట్ 24 days లో 4 కంట్రీస్ తిరిగాను రా. ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా. జ్యోతి లక్ష్మిని మీరింకా మర్చిపోండి సార్. మర్చిపోవాలా ఏంట్రా? ఎవరుకుంటున్నారా నన్ను? విత్ హూమ్ యూఆర్ టాకింగ్? ఇలాగైనా కంపెనీ మెయింటైన్ చేసేది? అసలు నీ బాస్ ఎవరో చెప్పరా. మీ బాస్ ఫోన్ చేసి కనుక్కుంటాను. సార్ 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 ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్. అరే నేనెవరో తెలుసా నీకు? అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఏంటో తెలుసా నీకు? అసలు దావూద్ ఇబ్రహీం కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు? తెలీదు. నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడు రా. కాల్ కూడా కల్లా మిస్డ్ కాల్ ఇస్తే వెంటనే వచ్చి మర్డర్ చేస్తాడు రా. చెప్పు
చెప్పరా, ఎవ్వడ్రా మీ బాసు? నేనెప్పుడు లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ తీసుకున్నోడ్ని. మోసం చేస్తే నేను చెయ్యాలి గాని నువ్వెవడరా? కొట్టు నాకు కొట్టు, చంపేయండి, చంపేయి. ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా. మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి. సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను. మంజు ఇలారా. మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా? ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా? అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది? అసలు కంపెనీ ఉందా లేదా? దిమాకి వాట్లాగడాలి అసలని. నమస్తే అన్న, ఎప్పుడొచ్చావు? హౌ ఆర్ యు మ్యాన్? ఫైన్ అన్న. హౌ ఈజ్ యువర్ హెల్త్? పెట్ హౌ ఈజ్ జ్యోతిలక్ష్మి? జ్యోతిలక్ష్మి ఎలా ఉందిరా? బానే ఉందనా? ఓసారి పిలో. నువ్వన్నా చెప్పాలి కదే. కాదన్నా, అదెవరినో లవ్ చేసి పారిపోయింది. అది ఎలా పారిపోయిందని అడగలేదు, నువ్వెందుకు చెప్పలేదని అడుగుతున్నాను. మీరంతా ఇలా కాముగా ఉంటే మిగతా అమ్మాయిలకి లేచిపోవడం ఫ్యాషన్ అయిపోయింది. అప్పుడు పిట్టలన్నీ కూడా క్యాట్ వాక్ చేసుకుంటా మన కళ్ళ ముందు నుంచే తుర్రుమంటాయి. మళ్ళీ జ్యోతిలక్ష్మి ఎక్కడికి రావాలి, బిజినెస్ చేయాలి. వద్దన్నా. వద్దా? తనకు మొగుడున్నాడు, తన రాదనుకుంటా. మొగుడు చస్తే వస్తుందా? హాయ్ సచ్చా, నా పెళ్ళి. పెళ్ళా? ఎవరితో? చూడు, శ్రీ వెంకట గోవిందరావు గారి ఏకైక పుత్రిక శ్రావణి. శ్రావణినా? ఏది మన ఇంట్లో నా కూతురు? ఇదెప్పుడు మీరెప్పుడు దగ్గర అయ్యారా? మెల్లగా లాగా. బ్రేకప్ లో ఉన్నమ్మని పికప్ చేయడం ఎంత ఈజీ అనుకుంటున్నావు? జస్ట్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడడం మొదలెట్టే అంతే, పడిపోయింది. ఏదైనా నీ వల్లే లైఫ్ లో సెటిల్ అయిపోయిన రా. ఆల్ ది బెస్ట్ రా. ఇక మనకి ప్రాబ్లమ్స్ ఏమున్నాయి రా? ఏమన్నా చెప్పు.